సో మొత్తానికి మ్యాచ్ అవగొట్టుకొని మన గృహానికి అయితే వచ్చేసాం. రాయల్ బెంగాల్ గృహం కోల్కతాలో ఉంది. సో ఇంకా మన వీర్లు ఇంకా రాలేదు, మనమైతే వచ్చేసాం వీరత్వం ప్రదర్శించుకొని గ్రౌండ్లో. సో వీర్లు ఇంకా రావాలి. నాకు తెలిసి మనోడు వెటరీ మెడల్ ఇస్తూ ఉంటాడు. మెడల్ అన్నీ ఇచ్చేసి ఆ తర్వాత కొంచెం యాంథమ్ లాంటిది ఒకటి ఉంటుంది, గెలిచినప్పుడు మన వాళ్ళు పాడుతుంటారు అనమాట. అది కొంచెం ఇంగ్లీష్ యాంథమ్. ఈసారి నీకు డీటెయిల్గా చెప్తా, అది ఈసారి ఐ గెట్ దట్ పేపర్ ఆ తర్వాత చెప్తాను. సో మొత్తానికి విషయానికి వచ్చేస్తే ఆరెంజ్ ఆర్మీ ఆటే సునామీ ఈడెన్ గార్డెన్స్ సృష్టించేశారు మొత్తానికి. ఆయన మన వాళ్ళ పాజిటివ్స్కి వస్తా, కానీ వచ్చే ముందు వీళ్ళేంద్రా నాయన వాడు ఏం మనిషిడు, అడవి మృగం ఉన్నట్టున్నాడు ఫిన్నాలన్ గాడు. వాడు దుబేగాడు కానీ తీకుండుంటే ఏంటి, వికెట్ తీకుంటుంటే ఏంటి పరిస్థితి. మన దుబేగాడు బౌలింగ్ చేసి ఎట్టో కాటన్ బౌల్ చేశాడు, కానీ వాడు అదే కథలో వెళ్ళుంటే వాడి ఆకృత్యానికి 220 కూడా ఆగదయ్యా. వాడు దారుణంగా కొడుతున్నాడు. మరి ఈడు ఒకడు అంకుష్ రఘువంశీ వాడేందో అట్ట కొడుతున్నాడు. అదే అంటే నా వికెట్ తీసేస్తావా, నేను కాదురా అవుటు, గ్రీన్గా నువ్వు అవుట్ అని చెప్పి అంపైర్ దగ్గర పోయి నన్ను కాదు అవుట్ చేయాల్సిన వాడిని అవుట్ చేయండి అని వాడిని తరివేసినాడు. సరే ఫోన్లే, ఆ తర్వాత మళ్ళీ ఎట్టో ఇషాన్ మలింగ బౌలింగ్లో వాడే రన్అట్ అయిపోయినాడు అనుకో, రింకు కలిపేసినాడు, అది వేరే విషయం. సరే మన దానికి వద్దాం. యాజ్ యూజువల్ అబ్బా, మన పులి మన హెడ్డు ట్రావిషేకు ఎత్తేసినారంటే ఇంకా మనకు తగ్గేదేలా. ఆ తర్వాత మన చిన్న కాటేరు కూడా బాగానే ఆడుతూ ఉన్నాడు, ఆడే ప్రయత్నంలో అవుట్ అయినాడు. ఇంకా ఏంద్రా మన నితీష్ అన్న ఇడు మన కూకటపల్లి క్లాస్ అని మన కాటేరమ్మ కొడుకులు ఇద్దరు టెస్ట్ మ్యాచ్ ఆడుతుండారే, ఎట్టా అనుకుంటా. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫస్ట్లోనే దుమ్ము రేపేసరిప ఓపెనర్లు ఆ రకం కొట్టి మళ్ళీ కిషాన్ కూడా సపోర్ట్ చేశాక స్కోర్ అడిగి వెళ్ళిపోయింది. అనికేత్ కూడా కొట్టే దీంట్లో అవుట్ అయినాడు. కానీ ఆ తర్వాత ఫినిషింగ్ టచెస్ ఎందుకు శివాంగ్ కుమార్ కావాలి అని నేను చెప్పానో ఇప్పుడు కరెక్ట్గా మీకు సింక్ అయి ఉంటుంది. వాడు బౌలింగ్ మంచిగా వేస్తున్నాడు, అతను వికెట్ రాకపోయినా ఆ బ్యాటింగ్ పట్టా పిచ్ అది పెచ్చ కొడితే అసలు యాడ్ నిలవట్ల. ప్రాక్టీస్ పిచ్ మీద పడిందంటే రచ్చ. నేను టీవీలో చూపించినప్పుడు కూడా అట్లా ఊగుతున్నానంటే 18.5 19.5 ఓవర్స్లో మొత్తం మమ్మల్ని ఫోకస్ చేసిన టీం అంతా కూర్చోన్నాం కదా. ఈరోజు మన కావ్య మేడం రాలేదు. సో మిగతా టీం ఫ్యామిలీ కూడా తక్కువ ఇషాన్ కిషన్ గర్ల్ ఫ్రెండ్ అట్లా కొంతమంది వచ్చారు. సో విషయం ఏంటంటే SRH విజయయాత్ర మొదలైపోయింది. మీకు పండుగ చేసుకోండి, రచ్చ చేసుకోండి. బౌలింగ్ లేదన్నారు, గూడ్స్ బండి అన్నారు, మన ఉనాద్కత్తు 3 వికెట్లు. ఎక్స్పీరియన్స్ అబ్బా, ఆడేయాలో ఆడేస్తాడు అనమాట. తర్వాత మొత్తాన్ని 120కి మొత్తాన్ని డీరేల్ చేసేసినారు కోల్కతా బండిని. అది మాత్రం సూపర్ అబ్బో. మన వాళ్ళు -2.4 సంథింగ్ -2.45 సంథింగ్ ఎంత ఉండాలి నెట్ రన్ రేటు, అది కాస్త దెబ్బకు దిగేసి +0.45కి వచ్చేసింది. ఇంకా పోయే మ్యాచ్లో మన ప్యాట్రిక్ కమిన్స్ కానీ రెడీ అయిపోయినాడంటే ఇంకా రచ్చే. మనోడు పెయిన్ తీసేస్తారు, పెయిన్ తీసేసి ఇది చేసుకోవచ్చు. నేను అనుకోవడం నెక్స్ట్ మ్యాచ్కి హైదరాబాద్ కాబట్టి ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ని తెచ్చుకొని ఈ పెయిన్ బాబాయిని పక్కన పెట్టి లియం లివింగ్స్టన్ ఏమైనా ఆడతారా అని ఒక చిన్న థాట్ ఉంది. చూద్దాం. ఐపీఎల్ అసలు 300 కొడతామబ్బా, కొట్టి తీరుతాం. సరేనా, ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడాలా, అది లెక్క. బాయ్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను భయ్యో, ఈ సీజన్లో హైయెస్ట్ స్కోర్ మనదే. ఆల్రెడీ టాప్ 5లో టాప్ 4 మనవి. ఈ సీజన్ కూడా మనం ప్రారంభించాము. ఉతకాలన్నా బారాలన్నా కుమ్మాలన్నా మనమేనబ్బా. మనకి సాటి పోటీ ఎవరు లేరు. మనదైన రోజున చంపేస్తాం, చీరేస్తాం అంటే. దట్ ఈజ్ SRH. మన ఎన్కేఆర్ బౌలింగ్ కూడా మెచ్చుకోవాలబ్బా. నిజంగా ఏంది గుడ్డ ఆడుతున్నాడు, టెస్ట్ ఆడుతున్నాడు అని నితీష్ అని చాలా అన్నా, కానీ ఇప్పుడు వచ్చాక చెప్పాలా, నువ్వు తోపు. నిజంగా నువ్వు ఎంత ఎఫర్ట్ అయితే పెట్టావు అనేది ఈరోజు మ్యాచ్లో కనపడింది. నువ్వు బ్యాటింగ్ స్లోగా ఆడుండొచ్చు, కానీ అంటే ఆ టైంలో ఎవరో ఒకరు ఎక్సలరేట్ చేసి ఉంటే బాగుండేది. బట్ నువ్వు బౌలింగ్ ఏదైతే వేస్తున్నావు 135 సూపర్ అబ్బా. నువ్వు ఫస్ట్ ఓవర్ ఎట్లయితే 3 runs ఇచ్చావు, ఆ తర్వాత సెకండ్ ఓవర్ ఎట్లా బాగా ఎకనామికల్గా వేసావు,
2 వికెట్లు ఎట్టయితే అసలు రింకుని లేపేశాడు చూడు, అదే అసలు మాస్టర్ స్ట్రోకే. నువ్వు రా అన్న, మనం పార్టీ చేసుకుందాం, నీకోసం వెయిటింగ్. చంపేద్దాం పో.